హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రతిభాస్ టేస్టీ కిచెన్. ఇవాళ చాలా టేస్టీగా ఉండే గోంగూర పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా గోంగూరను నీట్గా వాష్ చేసుకొని కట్ చేసుకొని ఉంచుకోవాలి. గోంగూరలో వాటర్ అనేది డ్రై చేసుకోవాలి. ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును నానబెట్టుకొని ఉంచుకోవాలి. 10 నుంచి 11 వెల్లుల్లి రెబ్బలను పొట్టు తీసి ఉంచుకోవాలి. ఇప్పుడు ఒక రోట్లో వెల్లుల్లి వేసి కచ్చాపచ్చాగా దంచుకోవాలి. వెల్లుల్లిని పూర్తిగా దంచిన తర్వాత ఇందాక నానబెట్టుకున్న చింతపండును యాడ్ చేసుకోవాలి. చింతపండును కూడా బాగా దంచుకోవాలి. చింతపండు కూడా బాగా దంచిన తర్వాత ఒక ప్యాన్ హీట్ చేసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ అనేది హీట్ ఎక్కిన తర్వాత ఇందాక మనం వాష్ చేసి పెట్టుకున్న గోంగూరను యాడ్ చేసుకోవాలి. గోంగూరను కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. గోంగూర అనేది దగ్గరికి పట్టేంత వరకు బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లో 4 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ అనేది హీట్ ఎక్కిన తర్వాత 1/2 స్పూన్ శనగపప్పు, 1/2 స్పూన్ మినప్పప్పు, 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ ఆవాలు, అలాగే 2 నుంచి 3 ఎండుమిర్చి వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇందులోకి ఒక రెమ్మ కరివేపాకు యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోవాలి. 2 నుంచి 3 వెల్లుల్లిని కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు 1/2 స్పూన్ పసుపు యాడ్ చేసి స్టవ్ ఆఫ్ చేసి బాగా మిక్స్ చేసుకోవాలి. బౌల్ అనేది స్టవ్ మీద నుంచి దించి 1 స్పూన్ కారం పొడి, 1 స్పూన్ ధనియాల పొడి, అలాగే 1/2 స్పూన్ జీలకర్ర మెంతుల పొడి వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఇందాక మగ్గించి పెట్టుకున్న గోంగూరను యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత కచ్చాపచ్చాగా దంచుకున్న వెల్లుల్లి చింతపండును వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. అంతా బాగా కలిసేంత వరకు బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ వేసి బాగా మిక్స్ చేయాలి. మన ఎంతో టేస్టీ అయిన గోంగూర పచ్చడి రెడీ అయిపోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.